మీ అందరికీ ఆళ్వార్ల గురించి తెలిసే ఉంటుంది. అసలు ఈ ఆళ్వార్లు ఎవరు, ఆళ్వార్లు ఎంతమంది ఉన్నారు, అసలు ఆళ్వార్లు రావడానికి కారణం ఏమిటి? మన భారతదేశంలో 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ 4ట్లో శ్రీ సాంప్రదాయం ఒకటి. ఆ శ్రీ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు ఈ ఆళ్వార్లు. అసలు ఈ ఆళ్వార్ల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ద్వాపర యుగం నుంచి స్టార్ట్ చేయాలి. ద్వాపర యుగం మొత్తం 8,64,000 సంవత్సరాలు. ఈ 8,64,000 సంవత్సరాలు అయిన తర్వాత కలియుగం స్టార్ట్ అవుతుంది. కానీ కలియుగ ప్రభావం మాత్రం ద్వాపర యుగంలోనే స్టార్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడిని కలి సంతతి అంటారు. శ్రీ మహావిష్ణువు తన ఆయుధాలని శక్తుల్ని పిలిచి ఇలా చెప్తాడు, కలియుగంలో ఉండే ప్రజలు చాలా దుర్బుద్ధి గలవారు, అధర్మపరులు. స్వామి మీరు 2 నిమిషాలు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి ఆ అధర్మపరులందరినీ సంహరించి న్యాయాన్ని నిలబెట్టి మళ్ళా తిరిగి వచ్చేస్తామని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు ఇది విని చిన్నగా నవ్వి, మీరు ఇలా చంపుకుంటూ వెళ్తే భూలోకంలో ఎవరు మిగలరు. ఈ ద్వాపరయుగంలో దుర్యోధనుడికి అహంకారం, ధృతరాష్ట్రుడికి మోహం, కీచకుడికి కామం, శకునికి మోసం చేసే దుర్బుద్ధి దుర్గుణాలు ఉన్నాయి. వీళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చెడు లక్షణం మాత్రమే ఉంది. కానీ ఈ కలియుగంలో ఒకే మనిషిలో అన్ని దుర్బుద్ధులు అన్ని చెడు లక్షణాలు ఉంటాయి. మీరు ఇలా చేస్తే అందరినీ చంపేయాల్సి వస్తుంది. విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. స్వామి ఇప్పుడు మేము ఏం చేయాలని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్తాడు, మీరు ఈ కలియుగంలో 12 మంది ఆళ్వార్లుగా అవతరించి మనుషులకి భగవంతుని భక్తి ఎలా చేయాలో నేర్పించండి, తన లోపల ఉన్న హరిషడ్ వర్గంలో ఎలా జయించాలో నేర్పించండి, తన లోపలే ఉన్న అజాత శత్రువుని ఎలా జయించాలో నేర్పించండి అనేసి భగవంతుడు చెప్తాడు అనమాట. భగవంతుని ఆజ్ఞ మేరకు వాళ్ళందరూ 12 ఆళ్వార్లుగా జన్మ తీసుకుంటారు. ఆ 12 ఆళ్వార్లు భగవంతుడి శక్తి ఆయుధాల స్వరూపం అనమాట. ప్రాచీన భారతదేశంలో భగవంతుడికి సంబంధించింది ముఖ్యమైనవి 108 లీలా ప్రాంతాలు ఉన్నాయి. అందులో 106 మాత్రం భూమిపై ఉన్నాయి. ఆ ముఖ్యమైన లీలా ప్రాంతాలని కనుగొని భగవంతుని కీర్తించి భగవంతుని ప్రసన్నం చేసుకుని స్వయంగా భగవంతుని దర్శనం చేసుకున్న ప్లేసెస్ 108. ఆ 108నే ఇప్పుడు 108 దివ్య దేశాలు లేదా 108 దివ్య క్షేత్రాలు అంటారు. అంతేకాకుండా వీళ్ళు 108 దివ్య క్షేత్రాల్లో భగవంతుని ప్రసన్నం చేసుకునేందుకు కీర్తనలు పాడతారు. ఆ కీర్తనలే 4000 దివ్య ప్రబంధం అంటారు. అంటే 4000 కీర్తనలు అనమాట. తమిళ్లో 4000 దివ్య ప్రబంధం అంటారు. ఇలా ఆళ్వార్లు అవతరిస్తారనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఆళ్వార్లు ఎవరు, అంటే ఆళ్వార్లు ఎంతమంది, వాళ్ళు ఎవరెవరి అవతారం అనేది తెలుసుకుందాం. హరే కృష్ణ.